కానీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది, మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం. ఈరోజు 22 నెలలు అయిపోయింది, స్కూళ్ళు తెరిచినాయి, పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు. కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద 15,000 ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. ఆ 15,000 బాయా, ఈయన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఇస్తానని చెప్పి అది బాయా. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద 13,500 చేతిలో పడేది. జగనే ఉండి ఉంటే చంద్రబాబు వచ్చాడు, 20,000 ఇస్తానన్నాడు, ఆ 13,500 బాయా, ఆ 20,000 బాయా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు జమ అయ్యేటి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయినాయి. మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి. అది బాయా. ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు, వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు, కాలేజీలకు పోతూ ఉన్నారు. కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలు